ఏమన్నా ఇప్పుడా జాడియా ఎడ కూడా ఓర్తా పని చేసుకోమన్నా జాడీలో జాడీ కదా డాడీ నాదిదే 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 అబ్బానాల మధ్యలో అంటుంది ఎదురా దొంగ నా సోచి కదంటే లేదు రేపొద్దున వీడియో నా చెల్లికి పంపి అయ్యా మరి పట్టకు పంపిస్తాను నా తల్లా మన కాదు నీకు కత్తి పెట్టట్టు పెట్టు పీక మీద పెట్టు కోసింది ఈసారి అసలు పీకే కోసిపడుతుంది నడమజోడు నడు అందమజోడు నడమజోడు నడమ యాడ్ గాడి తోల ఇంకా గాడి తోల కూర్చున్నట్టు వస్తుంది గాడి తోల కూర్చున్నట్టు వస్తుంది కాళ్ళతోడు కాళ్ళ ఈడు ఏం చెడు చూసేది సినిమా 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 కాళ్ళతోడు మెడన తోడు మెడ కాడికి మనంగా పోవాలి నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది అమ్మాయి ఇట్రా ఇంత ఆడవాళ్ళు అయ్యాము ఇన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టాము అస్సలకి మనం ఇంత అందగత్తులం అయ్యాము మనకు కూడా వీడికి ఎట్ట వచ్చినాయి ఓడికి కూడా అట్లా చేయండి మాకు కూడా లేవు కదా నాయన అసలు ఎట్ట పెట్టుకున్నాను ఎంత అవుతాయి సౌతులారా 2,50,000 పెట్టేసి పట్టుకోపోయి వద్దులే లేదంటే నీ కూడా కావాలంటే మేలకుండా వచ్చేసాయి మా కాడికి పడితే దాని పేర్లో కాడలేవు లేదంటే నా పేర్లో కాడలేవు నువ్వు నీకు ఆపరేషన్ చేపించి నీకు అన్ని పెట్టించి నీకు జుట్టు పెట్టించి నీకు అన్ని పెట్టించి నీకు మొగుని కూడా కట్ట పెడతాం పెట్టించేది ఏంది మొగుని పెట్టేది ఏంది అసలు ఎవరు అనుకున్నానన్నా ఎవరండి మీరు బ్రాహ్మణుల అబ్బాయిని బ్రాహ్మణుల అబ్బాయిని బ్రాహ్మణులు మీరు అవును ఇది ఏ గ్రామం ఈ గ్రామం ఏంటి ఊరే ఏం ఊరు ఇది అదే ఊరే అసలు ఈ అమ్మవారి ఫంక్షన్ ఇక్కడ చేసుకుంటున్నాం మేము ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి బ్రాహ్మణులు ఇక్కడ చూద్దామని సరే మీరు ఇక్కడ చూస్తారు ఎందుకు వచ్చారు సరే బాగానే ఉంది ఆడేమన్నా దొంగతనం జరిగిందంటే నేను ఎత్తుకొస్తుంది మనం ఇక్కడ ఏమేమి తింటాము ఏ అంటే తింటాం మనము మీరు బ్రాహ్మణులు అయ్యి ఉండి మా కాడికి వచ్చారు మీరు ఏం తింటారు మొత్తం కాయకూరలే కాయకూరలా అయినా మేము ఇక్కడ కాయకూరలు ఏం అనలేదు కదా మేము తినేది ఇంట్లో మీరు తినేది ఏంది నీసు బాసు తింటారు మేమేమైనా తింటామండి మేము మొత్తం కాయకూరలే తింటాం అదే ఏం కాయలను కదా మీరు బ్రాహ్మణులు బ్రాహ్మణులు స్వచ్ఛమైన బ్రాహ్మణులు మొత్తం కాయకూరలే ఏం కాయలండి అవి చిలకంటకాయ ముగుడెంటకాయ గుంటెంటకాయ నక్కంటకాయ గెనుగంటకాయ ఈ కాయకూరలా మొత్తం కాయకూరలే ఇన్ని కాయకూరలయా మొత్తం కాయకూరలే ఏం కూరలయా చిలకంటకాయ ముగుడెంటకాయ గుంటెంటకాయ నక్కంటకాయ ఏవా
ఈ కాయలో నుండి ఏమైనా ఉన్నాయో చూసిరా. కాయే కదా కావాల్సింది నీకు. ఆహా, ఈ కాయలో ఇంకో కాయ ఉందా? ఏ కాయ? అదే పొట్లకాయ తిన్నాం. నిజం దాన్ని కమా. రా రా ఒక మనిషి రండి మీరు కూడా. రెడీ. నూట 50 కేజీలు ఉందిరా. ఏమే 150 కేజీలు ఉంది. పోలరమ్మ జాతర కానీ దీని కానీ కోస్తే ఊరంతా సరిపోద్ది. అబ్బో అలుపు వచ్చింది నాకు. నా మరదలు అంటే అప్పుడు నీ భార్య. నువ్వు లైన్ చేసుకుంటాడు ఎటమా. ఇంకోరా ఈమెను ఎట్టెత్తుకున్నానా? ఎట్టెత్తినా చూడు ఈమెనే. పాట పాడుతుందా? తెలుసు మన కూతురు ఉంటాను.
సూపర్ రావాలా లేదా ఎవరయ్యా ఈ భక్తురాలా చిన్న అమ్మాయి వస్తుంది ప్రోగ్రానికి మీరు మాత్రం కళ్ళల్లో పెట్టుకొని చూసుకోరు అమ్మాయిని. కళ్ళల్లో ఒకవేళ ఎవరన్నా పిలిస్తే మీరు పోయారండి, అమ్మాయిని మాత్రం బజార్లోనే పెట్టండి. అలా కళ్ళలో పెట్టుకుంటాం. కళ్ళలో కదా భయ, ఎవరన్నా అమ్మాయిని కానీ పిలిస్తే మీరు బండి పక్కేసరమ్మంటావా? బాబాకండి మళ్ళీ కాదు, ఎవరన్నా అమ్మాయిని పిలిస్తే మేము పోయి పక్కేసరమ్మంటావా? నువ్వు చెప్తావా? మేము మావులే నువ్వు ఎవరు వచ్చినా ఢిల్లీ బర్రె వచ్చినట్టు వస్తున్నారు నా కాడికి. ఈ చిన్న కూతురు ఏ వ్యాతులుగా ఏమన్నా ఇప్పుడా జాడియా ఎడ కూడా ఓర్త పని చేసుకోమన్నా జాడీలో. జాడీ కదా డాడీ, జాడీ అంటున్నావా? ఉండు ఒక్క నిమిషం, నాకు అన్నొద్దులే. ఏడాది పిల్లగా 7 సంవత్సరాలు బిడ్డ అయితే డాడీ అన్నప్పుడు ఏందమ్మా ఏం జరిగిందమ్మా అనాలా? ఇదిగో ఒకరికి ఇంటికి ఇచ్చే బిడ్డను పట్టుకుని డాడీ అంటే ఇట్లా ఖర్చుకునేదా మనిషి అవును ఇది తల్లా నేను కూడా చూసిన మొన్న ఏమి ఆడుకుంటుంటా ఆమె ఏమి చేస్తుంటే బెరుక్కుపోయినాడు. ఈరా ఎన్నో పసిపెట్టరా ఏమన్నా ఈరా ఒక్క నిమిషం. ఈ బోడ అది కానీ ఇచ్చినాను అనుకో ఈయన పోతాడా 2 రోజులు నా ఇంటికాడా అంటది.
మళ్ళా 3వ వారంలో మా ఇంటికాడ ఎట్లుంటారా మీరా ఆడబెట్టుకుంటుంది నా కలిసివా ఆ కలిసి పక్కల మా ఇంటి మా ఆడవాళ్ళు నా భార్య నా పిల్లమా ఆమె ఎక్కడ తెలుసా ఆ కలిసి కాడ అటు కూర్చొని కొంటది మొహం పెట్టుకొని అయినా కూడా బాగుంది డాడీ ఎట్టు కూర్చోన్నది చెప్పుతో కొడతా నా చదువుతా నాకు అదే అమ్మాయి ఎవరి అమ్మాయి కుర్లు కింద పడ్డట్టు చూడు కాదా డాడీ వీళ్ళిద్దరు కూడా ఎట్టు ప్రేమించుకుంటున్నారా నువ్వు డాడీ రమ్ము డాడీ అమ్మా లేకపోతే ఎత్తుకోమని డాడీ డాడీ మేమిద్దరు స్కూల్ కి వెళ్తున్నామా ఏమిటి వెళ్తున్నావు అమ్మా రాత్రి మన ఇంట్లో టీవీ వచ్చిందా వచ్చింది దాంట్లో ఏం సాంగ్ వచ్చింది అదే పిల్లజీలి దాంట్లో వచ్చింది స్కూల్కి పోయేటప్పుడు నువ్వు పెన్నా మర్చిపోయి నువ్వు కాదు ఒకసారి ఎత్తుకోమని ఒకసారి ఎత్తుకోమని చెప్పమను డాడీ డాడీ నువ్వు రా డాడీ అతను ఎత్తుకోపోయిన ప్రేమించమంటాడు నన్ను లేకపోతే శోభను నేను చేస్తాను రామ్మ తల్లయ్య అమ్మా రేపు కాకపోతే ఎల్లుండి ఏం చేస్తారా అమ్మా మీ అమ్మ నేనా ఓ సే అనలా ఓసే అంటే భర్త నట్ట పిలిచేదా డాడీ నేను చిన్న పిల్లని చేసి ఆడిస్తున్నారు డాడీ నేను ఇంట్లో సాయంత్రం కూడా రాట్లా పడదా ఆ పాదం కానీ మీ పాదాల మీద కానీ ఇద్దెందుకు మళ్ళీ ఎట్టేది పట్టుకోవటం ఎట్టెత్తుకుని పట్టుకోవచ్చా ఒకసారి ఏలు పెట్టమని నోట్లా ఏలు పెట్టమని కొరకలేదు ఈ ఏలు పెట్టను కానీ ఈ ఏలు పెట్టుకుందురా ఆ కడుపు మాడ యాన మద పిచ్చు పట్టినాయి కదా అంటయ్యా యాన బైపాస్ రోడ్లలో తిరిగాను సౌత్ బ్యాంక్ వచ్చా గోపి ఒకసారి మీ అమ్మ కోతి అదే మీ ఇంటికి పెట్టవా ఇంటికి పెట్టుకుంటా ఇచ్చిన రామ్రా పెట్రోల్ మొత్తం కాదెక్కుతుండవా ఓరే మే 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 ఇంకా టాటా టాటా
ఎడబడ్డా అయ్యి ఏంటి ఆపుతారా? లిఫ్ట్ ఇస్తారా? లిఫ్ట్ ఇస్తారా? డాడీ చెప్పాను కదా డాడీ మా డాడీ ఈ మధ్య నా మాట ఇంట్లో డాడీ ఇంటాలు వాడు ఏడు చేసే పని ఎందుకు వాడు పోయి బజార్లో పోయి లేదు డాడీ ఈ మధ్య నైట్ కొట్టే ఆటోలో ఎందుకు వద్దమ్మా పెళ్ళిన ఒక నెలకి అవతల బజార్లో యువతలో పెట్టుకున్నాడు వాడు. ఏమండి ఆ. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తగ్గులేనా? వాళ్ళ ఇంటమ్మా వాళ్ళు ఎప్పుడు ప్రేమించుకోరా? ఒరేయ్ ఉండదా? ఒక్క నిమిషం ఆ అమ్మి ఏడ అనుకుంటుంది నీకు ఏడ ఉంది ఏడా ఏమండి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తగాదలేనా? వాళ్ళలాగా ఎప్పుడు వాళ్ళు ప్రేమించుకునేది? ఎప్పుడు రచన చెప్పినా కానీ కాస్త నా కాపురం బాధ ఎందుకు అడిగిన అమ్మాయిని అట్ట పెట్టుకుని తిప్పే గలబా చేయకూడదు సుభూద్రంగా చేయాలి